అసలే H1B వీసాలపై గందరగోళం నెలకొన్న వేళ అమెరికా ప్రభుత్వ షట్డౌన్ మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యంలోని ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు కార్యాలయాలు మూతపడుతుండటంతో వీసాల ప్రాసెసింగ్ నిలిపివేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ప్రాసెసింగ్ ఈ ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని వెల్లడించారు. H1B కేటాయింపులకు సంబంధించి ఇమిగ్రేషన్ అటార్నీ కీలక ప్రకటన చేసింది. తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని, ఒకసారి అక్కడి నుంచి ధృవీకరణ లభించగానే సదరు కంపెనీ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వద్ద H1B పిటిషన్ దాఖలు చేస్తుందన్నారు. ఈ సంస్థను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు. దీనిపై షట్డౌన్ ప్రభావం ఉండదు. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కు మాత్రం అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు. దీంతో అక్కడి నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది. దీంతో కొత్త H1Bల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి షట్డౌన్ ఎన్ని రోజులు సాగుతుంది, వీసాల స్టేటస్ ఏంటన్నది అయోమయంగా మారింది.